వరకు ఉకులమ్మ ఆకాశరాజు దగ్గరికి వచ్చిందని ఆయన సేవకి దాసీ జనాలు చెప్పినాక స్వామి సంతోషపడిపోయారు. ఎదురేగి తీసుకుని తాముదమున అంతఃపురము ముని చేర్పించన్ మది పరికింపగ దేవా సదయ హృదయ నీ దయయన సద్గోవింద. ఆకాశరాజు గారు సంతోషపడినటువంటి వారి పాదచారిగా ఎదురుగా వెళ్ళి ఉకులమ్మను తీసుకుని వచ్చి అంతఃపురంలోనికి చేర్పించారు. ఇదంతా కూడా దయార్థ హృదయుడైనటువంటి మహాత్మా మీ యొక్క మాయే స్వామి, మీ దయ అనేదంతా అని స్వామిని చెప్తున్నాను నేను. పౌరోహితులను పిలిచి ఔరాయని వకుల మాత ఎవ్వర పడగన్ గౌరీపతి సాక్షయనగా శౌరి నిశ్చయము చేసి సద్గోవింద. వెంటనే ఆకాశరాజు గారు ఆస్థాన పౌరోహితులను రప్పించారు. వారందరూ వచ్చి తిథి వార నక్షత్ర యోగ కరణములని పంచాంగమును చూచి లగ్నమును ఏర్పాటు చేశారు. పరమేశ్వరుని సాక్షిగా ముహూర్తము స్థిరపడిందని ఆయన. హరి భూసురవర్యుల చేతను భాసిల్లును మీదు పెండ్లి పావనమనగన్ వాసిగ లగ్నపు పత్రిక ఆ సమయంబున రచించి హరిగోవింద. బ్రాహ్మణుల చేత మీ యొక్క పెండ్లి స్థిరమై ప్రకాశించుతుందన్నట్లుగా మామూలుగా వివాహమునకు ముందు లగ్న పత్రిక రాస్తారు ఆయన. ఆ విధముగా నిశ్చయ తాంబూలం అని కూడా అంటారు. లగ్న పత్రికను రాశారు ఆకాశరాజు గారు అక్కడ ఉన్నటువంటి పౌరోహితుల సమయమున.